ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రావట్లేదు. డ్రోన్ దాడులతో కశ్మీర్ సరిహద్దుల్లో పదే పదే భారత్పై రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది. అసలు పాక్కు ఇంత ధైర్యం ఎక్కడిది? శత్రు దేశానికి ఇన్ని వందల డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ప్రశ్నలకు వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం టర్కీ. టర్కీ ఇచ్చిన డ్రోన్లతోనే భారత్పై దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలేంటి? భారత్ చేసిన సహాయాన్ని కూడా మరిచి టర్కీ పాక్కు ఎందుకు ఆయుధాల సహాయం చేస్తోంది? భారత్ చేసిన సాయానికి కృతజ్ఞత లేదు. ఆపదలు ఆదుకున్నారని ఆలోచన లేదు. టర్కీ తన నీచబుద్ధిని బయటపెట్టుకుంది. ఆపదలో ఎంతో సాయం చేసిన ఇండియాని పూర్తిగా మర్చిపోయింది. భారత్ శత్రుదేశమైన పాకిస్తాన్తో చెట్టాపట్టాలేసుకుని షో చేయడమే కాదు, పాక్కు సైనిక సాయం కూడా చేస్తుంది టర్కీ. విమానాల్లో డ్రోన్లు, మిసైళ్లతో పాటు ఇతర ఆయుధాల సామగ్రిని పాక్కు సరఫరా చేసింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లని పాక్ భారత్పై ప్రయోగిస్తున్న ఇండియన్ ఆర్మీ వాటిని బూడిద చేస్తుంది. మన దగ్గరున్న బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. గురువారం పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్పై డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నిటినీ భారత్ కూల్చేసింది. ఆ శకలాలను పరిశీలించగా అవన్నీ టర్కీ మేడ్ డ్రోన్లని తేలింది. అయితే 2023లో టర్కీలో భూకంపం వచ్చి ఆ దేశం పూర్తిగా నష్టపోయింది. ఆ సమయంలో ఆపరేషన్ దోస్త్ పేరిట భారత్ ఆర్మీని పంపి $8,45,000 విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలతో ఆదుకుంది. భారత్ చేసిన సాయాన్ని మరచి టర్కీ పాకిస్తాన్కు సాయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, కానీ ద్రోహం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు టర్కీ చేస్తుంది అదే. ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను పంపింది ఇండియన్ గవర్నమెంట్. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరచి భారత్పై దాడికి పాకిస్తాన్కు డ్రోన్లను పంపింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు ముందు నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషముంది. కాశ్మీర్ అంశంలోనూ ఎర్డోగాన్ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్పై విమర్శలు గుప్పించారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ టెర్రరిస్ట్ అటాక్ ని ఖండించాయి. ఇదే సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని కలిశారు ఎర్డోగాన్. పాకిస్తాన్కు వత్తాసు పలికారు. పహల్గామ్ దాడిని ఖండించలేదు సరికదా, టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక టూరిస్టుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. పైగా పహల్గామ్ ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని టర్కీ ముందే ఊహించింది. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న టైంలో 6 సైనిక విమానాల్లో పాక్కు ఆయుధాలను పంపింది ఎర్డోగాన్ ప్రభుత్వం. టర్కీకి చెందిన C-130 ఈ హెర్క్యులస్ విమానం ఏప్రిల్ 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ ఎయిర్ ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకే తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది టర్కీ. తర్వాత ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. ఇప్పుడు టర్కీ పంపిన డ్రోన్లని భారత్పై ప్రయోగిస్తుంది పాకిస్తాన్. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాలు టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. పాకిస్తాన్, టర్కీ మధ్య దశాబ్దాల క్రితం నుంచే సంబంధాలున్నాయి. టర్కీ స్వాతంత్ర్య యుద్ధం సమయంలో ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలోని వారు ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఆర్థిక సాయం అందించారు. ఈ సాయమే టర్కీలో పాకిస్తానీలపై సానుకూల దృక్పథాన్ని సృష్టించిందంటారు. పైగా రెండు దేశాలు ముస్లిం బహుళ జనాభా కలిగి ఉన్నాయి. బ్రిటిష్ రాజులోని ముస్లింలు ఒట్టోమన్ సుల్తాన్ను ఇస్లాం ఖలీఫాగా గౌరవించారు. ఇది రెండు దేశాల మధ్య మతపరమైన సంబంధాలు బలపరిచింది. పాకిస్తాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా, టర్కీ స్థాపకుడు ముస్తఫా కెమాల్ అటాటర్కీని ఆదర్శంగా భావించి పాకిస్తాన్ని ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. టర్కీ రాజధాని అంకారాలోనూ జిన్నా పేరిట ఓ ప్రధాన రోడ్డు ఉంది. అలాగే పాకిస్తాన్లోనూ అటాటర్క్ పేరిట రోడ్లున్నాయి. పాక్లో ఒట్టోమన్ శైలిలో టర్కీ ఓ మసీదును కూడా నిర్మించింది. 1950లలో పాక్, టర్కీ అమెరికా బ్లాక్లో భాగంగా ఉండి కమ్యూనిజానికి వ్యతిరేకంగా సహకరించాయి. 1951లో ఈ రెండు దేశాల మధ్య శాశ్వత స్నేహ ఒప్పందం కుదిరింది. 1954లో టర్కీ, పాకిస్తాన్ స్నేహం, సహకార ఒప్పందంతో రక్షణ సంబంధాలు బలపడ్డాయి. ఈ మధ్యకాలంలో రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి. టర్కీ డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ నౌకలు సరఫరా చేసింది.
అదేవిధంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ అభివృద్ధిలోనూ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు కూడా నిర్వహించాయి. టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయడమే కాదు, పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాల అప్గ్రేడేషన్లు టర్కీకి సహకరిస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ టర్కీ పైలట్లకు ట్రైనింగ్తో పాటు సాంకేతిక సహకారం అందిస్తుంది.